రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శిక్ష పడేటువంటి అవకాశమే లేదు కాబట్టి మీరే శిక్ష వేయడానికి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఈరోజు న్యాయాన్ని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సినటువంటి పని లేకుండా వాళ్ళు వేయాల్సినటువంటి శిక్షను కూడా మీరు అమలు చేసేటువంటి విధంగా 3 నెలలు జైల్లో పెట్టాలి, 4 నెలలు జైల్లో పెట్టాలి, 5 నెలలు జైల్లో పెట్టాలి అనేటువంటి టార్గెట్లు విధించి ఈరోజు మీరు ఏ విధంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచించండి. పినిల రామకృష్ణారెడ్డి మీద మొదట కేసు పెట్టారు. దాదాపుగా పాపం 2 నెలలు జైల్లో ఉన్నాడు. మరలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళలో వాళ్ళు గొడవ చేసుకుని ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీకున్నటువంటి మీ మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల ఒక వ్యక్తి హత్యకు గురైతే స్పష్టంగా పోలీస్ అధికారి, ఎస్పీ స్థాయి అధికారి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల ఈ హత్య జరిగిందని చెప్పి ప్రకటిస్తే వాటన్నిటినీ పక్కన పెట్టి ఏదో ఒక విధంగా పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డిని ఆ కేసులో మీరు చొప్పించి వాళ్ళని మరలా జైల్లో పెట్టి నానా విధాలుగా ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. అయితే నా మీద కేసు మోపారు. నా మీద పెట్టినటువంటి కేసులు అయితే నేను నిజంగా చెప్తున్నా, నాకు నవ్వు వచ్చింది. ఎక్స్ప్లోజివ్స్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చింది అని అంటే రెండో కేసులో పీటీ వారెంట్ వేశారంటే నా మీద ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో 27 కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులు ఒకసారి చూస్తే ఎవడో ఒకడు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుని నేను ఫార్వర్డ్ చేశా, కేసు. అన్యాయం జరిగిందని ప్రశ్నించా, కేసు. అయ్యా మాకు ఈ ప్రభుత్వం ప్రజల పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు, రైతుల పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు, నష్టపోతున్నాం, నిరసన తెలిపితే కేసు, మాట్లాడితే కేసు, ఒక్కొక్క దాని మీద 2 కేసులు, మమ్మల్ని తిడతా ఏమన్నా ఏమైనా రాస్తే దాని మీద 3 కేసులు, ఏమైనా ఆంధ్రజ్యోతి మీద మేము వెళ్ళి దాడులు దౌర్జన్యాలు చేశారని చెప్పి 3 కేసులు, ఒక్కొక్క దానికి ఆ కేసు పూర్తయిపోతుంది, బెయిల్ వచ్చేస్తుంది అనుకుంటే ఇంకొక పీటీ వారెంట్. ఒక ఆయన వచ్చి ఎవరయ్యా నువ్వు, నేనున్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చేవాడు, ఎవరైతే నేను సిట్ డిఎస్పీ, మంచిది. ఆయన బాగా ఇంకొక ఆయన వచ్చేవాడు, నువ్వు ఎవరయ్యా, నేను సిఐడి డిఎస్పీ, మంచిది. ఇంకొక ఆయన వచ్చేవాడు, నేను అక్కడి నుంచి వచ్చే పల్నాడు నుంచి, నువ్వెవరినైనా, నేను బాపట్ల డిఎస్పీ, మంచిది. ఇంకొక ఆయన వచ్చి నువ్వెవరు, నేను ఒంగోలు రూరల్ డిఎస్పీ, నువ్వెవరినైనా, అది ఒక కేసు. కాబట్టి ఈ జిల్లాలో ఉండేటువంటి అధికారులు కాదు, ఈ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి అధికారులందరూ మా కేసులో. గాజువాకలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజువాకలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని కాలుష్య వ్యతిరేక పోరాట వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు చిన్నగంట్యాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వేదిక ప్రతినిధులు డాక్టర్ ఎం రమేష్ కుమార్, చిక్కా సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు కల్పించేందుకై పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వాలు పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. దీనిపై ప్రజా చైతన్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 28న వై జంక్షన్ నుంచి గాజువాక తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున మానవహారం చేపట్టనున్నట్లు తెలిపారు. పరిశ్రమల ద్వారా నిత్యం వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రక్రియను తాము ప్రజా ఉద్యమం ద్వారా నిలిపివేశామని, అయితే ఈ విషయమై ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న పరిశ్రమలు యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలకు వెళ్లే భారీ వాహన కాలుష్యంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని, నియంత్రణ చర్యలు చేపట్టండి మహాప్రభు అని మొరపెట్టుకున్నా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. జనవాసాలు ఉండే ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె రాంబాబు, త్రినాథస్వామి, శివశంకర్, మల్లేశ్వరరావు, కేటీయు భాస్కర్ రావు, ఎస్వీకే పరశురాం తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ కాలుష్యం పెరగటం వలన ప్రజల ఆయుష్ 5 నుంచి 10 సంవత్సరాల దాకా తగ్గుతుంది. అంతేకాకుండా తమ జీవిత కాలంలో అనేక జబ్బులు పాలయ్యి వారికి వచ్చిన ఆదాయం పూర్తిగా ఆ జబ్బుల కోసమే ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి స్థితికి నెట్టివేయబడుతున్నారు. ప్రజల ఐక్య పోరాటంతో అదానీ సిమెంట్ ప్లాంట్ ని ఆపేస్తే
మరలా తిరిగి ఈ రోజున మళ్ళీ ఇప్పుడు పెలిటైజేషన్ ప్లాంట్ పెట్టేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నాలు కానీ మనం తిప్పికొట్టకపోతే మళ్ళీ గాజువాక ప్రాంతం ఇప్పటికే బాగా కాలుష్యం అయిపోయింది. ఆ కాలుష్యమైన స్థాయి నుంచి ప్రాణాంతక స్థాయికి వెళ్ళేటువంటి స్థితికి నెట్టివేయబడుతుంది. అందువలన ప్రజలందరూ కూడా ఐక్యంగా మనం ఆదాని సిమెంట్ ని ఏ విధంగా అయితే ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటట్టు చేయగలిగాము, అదేవిధంగా ఫిల్టరేషన్ ప్లాంట్ కూడా రాకుండా చేయాలి. అంతేకాకుండా ఆదాని సిమెంట్ ప్లాంట్ మీద అధికారికంగా ప్రస్తుతానికి ఆపేసినప్పటికీ అధికారికంగా ఇంకా ప్రభుత్వం ప్రకటన చేయలేదు. తక్షణమే ప్రకటన చేయాలని, ఇక్కడ ఫిల్టరేషన్ ప్లాంట్ కూడా వెంటనే నిలుపుదల చేయాలని చెప్పని కోరుతున్నాం. అంతేకాకుండా పోర్టు కావాల్సిన చర్యలు తీసుకోవాలి. రోజువారీగా ఇక్కడ రోడ్లని శుభ్రం చేయటం, టార్పాలిన్స్ ని కప్పటం తదితర చర్యలు తీసుకొని ప్రభుత్వం. ప్రధాని మోడీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నితిన్ నబీన్ నాయకత్వంపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందని వెల్లడించారు. ప్రదర్శన చేయాలని చెప్పి 12 ఏళ్ల నమ్మకం, 12 ఏళ్ల అభివృద్ధి, అలాగే 12 ఏళ్ల సంక్షేమం ఏదైతుందో అది ప్రజలకి కళ్ళ కట్టినట్టు చూపించాలనే పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో, అలాగే భారతీయ జనతా మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్స్, అలాగే ప్రముఖ మాల్స్ లో కూడా, అలాగే రైల్వే స్టేషన్ లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవేవైతే పనులు చేశాయో వాటికి సంబంధించి ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మన జిల్లా అధ్యక్షులు పరశురామ రాజు గారు, అలాగే యువ మోర్చా అధ్యక్షులు శ్రీ ఇప్పిలి మూర్తి గారు, అలాగే మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్ బాషా గారు, అలాగే మా పార్టీ ముఖ్య నేతలందరూ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏ అంశాలనైతే ఆలోచన చేసి ఆయన ప్రధాన సేవకుడుగా మారి దేశ ప్రధానమంత్రిగా కాకుండా నేను ఏ కడగండ్లు, ఏ కష్టాలు, ప్రజల పేదరికాన్ని చవి చూశాడో వాటన్నిటినీ రూపుమాపడానికి సుమారు 168 అంత్యోదయ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అన్ని రకాల వర్గాలకి అన్ని కళ్యాణం చేసే విధంగా, మంచి చేసే విధంగా ఆలోచన చేసి వాటన్నింటినీ అమలు చేయడం జరిగింది. ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా సమృద్ధాన్ని సాధించిందంటే అది నరేంద్ర మోడీ గారి చలవ. ప్రపంచం అంతా కూడా కష్టాల్లో ఉంటే తాను కష్టాలు పడుతూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరేదైతుందో నిజంగా అనితర సాధ్యమైన అంశం. దేశం 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చాడు. అయితే యుద్ధ వాతావరణం కారణంగా దేశంలో ధరలు పెంచి మనం ఆ స్థానాన్ని ఉంచుకోవచ్చు. కానీ మన యొక్క విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నా దేశంలో ధరలు పెంచకుండా ఆయన కాపాడిన తీరు కారణంగా మనం ఇవాళ ఒక 2 స్థానాలు దిగి 5వ స్థానానికి రావచ్చు. కానీ దీనికన్నా స్థానాలు ముఖ్యం కాదు, దేశ ప్రజలు ముఖ్యమని చెప్పి ధరలు స్థిరీకరణ చేసి దేశంలో ఆర్థిక మాంద్యం రాకుండా కాపాడాడు నరేంద్ర మోడీ గారు. ఇది చాలా గొప్ప విషయం, చాలా మందికి తెలియని విషయం. ఆ విధంగా దేశం కొంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా, దేశం యొక్క డబ్బులు అడుగంటిపోతున్నా కూడా ప్రజలపైన భారం మోపకూడదని చెప్పి ఆయన చేసిన కృషి ఏదైతుందో నిజంగానే ఒక అద్భుతం. పెట్రోల్ ధర అన్ని మొత్తం పక్కన బంగ్లాదేశ్ లో గానీ, పాకిస్తాన్ లో గానీ, శ్రీలంకలో గానీ 300 రూపాయలు పైగా పెరిగాయి. కానీ భారతదేశంలో 110 రూపాయల కన్నా పెరగకుండా దాన్ని ఆ విధంగా అట్టుపెట్టుకోవటం, అలాగే అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని ఆయన పూర్తిగా తొలగించడం, ఇవన్నీ కూడా విప్లవాత్మక నిర్ణయాలు. ఆ విధంగానే అనేక రకాల విషయాలు చేయడం జరిగింది. దేశం యొక్క గౌరవాన్ని పెద్ద ప్రపంచ వేదికల్లో పెంచడం జరిగింది. ప్రతివాడు నేను భారతీయుడిని గర్వించే దిశగా దేశాన్ని నిలబెట్టాడు. కేవలం భారతదేశం వాళ్ళే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న భారత మూలాలకు సంబంధించిన వ్యక్తులు కూడా గర్వంగా భారతీయులు అని చెప్పుకునే ఒక స్థితి దేశం తీసుకురావడం ఏదైతుందో నిజంగా గర్వించదగ్గ విషయం. అలాగే రక్షణ విషయంలో ప్రపంచంలో ఒక సైనిక శక్తిగా దేశాన్ని నిలిపిన తీరు ఇవాళ ప్రపంచ వేదికల్లో ఆపరేషన్ సింధూర్లో మనం చూపిన. సంపద సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు? ఆధ్యాత్మిక ప్రశాంతత కలిగే విశాఖ బీచ్ లో బీర్లమ్ముతారా? ఖబర్దార్. అధికారంలోకి వచ్చిన వెంటనే బే ఆఫ్ బెంగాల్లో కలిపేస్తాం. ప్రజలకు క్షమాపణ చెప్పి జీవో వెనక్కి తీసుకోండి. వినూత్న నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. సంపద సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు? ఆధ్యాత్మిక ప్రశాంతత కలిగే విశాఖ బీచ్ లో బీర్లమ్ముతారా? ఖబర్దార్. అధికారంలోకి వచ్చిన వెంటనే బే ఆఫ్ బెంగాల్లో కనిపేస్తాం. ప్రజలకు క్షమాపణ చెప్పి జీవో వెనక్కి తీసుకోండి. వినూత్న నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.
ఆహ్లాదం, ఆనందం, ప్రశాంతత అందించే ఆధ్యాత్మిక విశాఖపట్నం బీచ్ ప్రాంతాన్ని బీర్లు, మత్తు ప్రాంతంగా మార్చుతారా? ఇదేనా సంపద సృష్టి అంటే చంద్రబాబు అంటూ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీచ్ షాక్స్ పేరుతో విశాఖ బీచ్ లో మద్యం షాపుల ఏర్పాటుకి వ్యతిరేకంగా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా బీచ్ లో శనివారం వినూత్న నిరసన చేపట్టారు. డ్రామా కోణంలో పసుపు చొక్కాలు వేసుకుని టీడీపీ శ్రేణులతో బీచ్ రోడ్లో బీర్లు, వైన్లు, చీకుళ్లు దుకాణాలు పెట్టి అమ్ముతున్న వైనాన్ని ప్రదర్శిస్తూ దక్షిణ వైసీపీ శ్రేణులతో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంపద సృష్టి చేతగాని దద్దమ్మలంటూ ధ్వజమెత్తారు. ఇక్కడి ప్రాంతంలో ఈస్టర్న్ నేవల్ కమాండర్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలతో పాటు విఘ్నేశ్వరుడి నిమజ్జనాలు, పౌర్ణమి పుణ్య స్నానాలు, శివరాత్రికి కోటి శివలింగాలతో పూజలందుకున్న మహాపవిత్ర పుణ్యస్థలం విశాఖ బీచ్ లో బీర్లు, వైను దుకాణాలు పెట్టి యువతను మత్తులో ముంచుతారా అంటూ చంద్రబాబు, లోకేష్, విశాఖ ఎంపీ భరత్ పై వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సంపద సృష్టి చేతకాక డబ్బులు ఎక్కడొస్తాయా అని గద్దల్లా వాలిపోతా ఉన్నారన్నమాట. ఇప్పుడు బీచ్ల మీద వాలారు. మా శ్రీలంక బీచ్ ఓకే అండి, ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అన్నమాట. ఆ బీచ్ పక్కనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైరింగ్ స్టేషన్ ఉంటుంది అన్నమాట, బాపట్లలోనే, శ్రీలంకలోనే. ఆర్కే బీచ్ నియర్ టు ది ఈస్టర్న్ నేవల్ కమాండ్. ఎప్పుడు కూడా ఇక్కడే ఫ్లైట్ రివ్యూస్ కానీ, లేదంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ రివ్యూస్ కానీ, ఇతర మనం చూస్తూ ఉంటాం ప్రెసిడెంట్ రివ్యూస్ కానీ, ఇక్కడే వార్షిప్స్ అన్నీ వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి కల్చర్ని పూర్తిగా నాశనం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడో మేము విన్నాం ఏంటంటే, పాత రోజుల్లో నేను పుట్టక ముందు మన తాతగా చెప్పేవారు, ఈ ప్రాంతంలో బ్రిటిషర్స్ ఉండేవారంట. పూర్తిగా ఎవరో మత్స్యకారులు వచ్చి రానిచ్చేవారు కాదంట. పూర్తిగా ఆల్సెసన్ డాగ్స్, జర్మన్ షెపర్డ్స్ చుట్టూ పెట్టి రాళ్ళు వేసి కొట్టేవారంట ఎవరైనా వస్తారేమో చెప్పేసి. ఏమంటే ఇక్కడ అన్ని కూడా అసాంఘిక కార్యక్రమాలు చేసేవారంట ఎవరు, ఆ బ్రిటిషర్స్ అన్నమాట. అలాంటి మళ్ళీ కల్చర్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ తీసుకొని రాబోతా ఉన్నాడు అన్నమాట. చక్కనైన యూత్, ఓకే, మంచి కల్చర్ ఉండేవాళ్ళు అన్నమాట మన ఆంధ్ర రాష్ట్రం ప్రజలను. విశాఖ వడ్లపూడి తిరుమల నగర్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే పల్లా పిలుపు. సమర్థవంతమైన నాయకుని చేతిలో ఈ రాష్ట్రం తొందరలోనే స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుందని, ముఖ్యమంత్రిపై ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, స్వచ్ఛాంధ్రతో పాటు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకై మేము ముందుండి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తామని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గాజువాకలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ గారైనటువంటి అభిషిత్ కిషోర్ గారు వచ్చారు. అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు కేతన్ గారు, అలాగే నాగలక్ష్మి గారు డైరెక్టర్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి, అలాగే జీవీఎంసీ నుంచి ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సందర్భంగా అందరికీ ఇందులో పాల్గొన్నటువంటి అధికారులకు, కాలనీ వాసులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. కేవలం ప్రభుత్వం శుభ్రత చేయాలి, వాళ్ళకి ఆ బాధ్యత ఉంది, మాకు బాధ్యత లేదు అనే విధంగా కాకుండా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతాలని మనం శుభ్రంగా ఉంచాలి. ప్లాస్టిక్ వినియోగం, ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ పెరగాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందు నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తాం. దీనికి కనీసంగా ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి వారు ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి డీగ్రేడబుల్ మెటీరియల్స్ వాడే విధంగా, అంటే ఏ వస్తువు మనం వాడినా అది మళ్ళీ మట్టిలో కలిసిపోయే విధంగా మనం అలాంటి ఆలోచన చేయాలి. అలాగే మిద్దె పైన, మేడ పైన పంటలు కొన్ని పంటలు ఉన్నాయి, అవి పండించడంలో కూడా ప్రభుత్వం, మన అధికారులు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. మిద్దె పైన పంటలు, వాటికి ప్లాస్టిక్ వినియోగం, అలాగే కాలనీలో మన వర్షపు నీరుని ఏ విధంగా వినియోగించాలన్న దాని మీద ప్రతి ఒక్కరు కూడా ముందు. ఇప్పుడు మా ప్రాంతంలో నమస్కారం. ఈరోజు
మనకి 87 వార్డులో గణేష్ నగర్లో ఈ స్వచ్ఛాంధ్ర స్మరణ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ భాగంగా లాస్ట్ 1 మంత్లో చేసిన అన్ని యాక్టివిటీస్ కూడా ఈరోజు ఫైనల్ చేస్తున్నాము. నేషనల్ హైవే పక్కన ఈ స్పాట్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ స్పాట్లో చాలా చేంజెస్ రావాలి అని చెప్పి మళ్ళీ ప్రయత్నాలు చేసుకొని శానిటేషన్ పరంగా, ఇంజనీరింగ్ పరంగా ప్రయత్నాలు చేసుకొని ఎంతవరకు చేంజెస్ తీసుకురాగలుగుతామని చూపించడానికి స్పాట్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ వార్డులో ప్రత్యేకంగా దాదాపు 25 కోటి 30 కోటి వరకు వర్క్స్ కూడా లాస్ట్ 1.5 ఇయర్లో జీవీఎంసీ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. అది చాలా ఫాస్ట్గా వర్క్ కూడా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని చేయాల్సిన యాక్టివిటీస్, కల్వర్ట్స్ కానీ, సర్వీస్ లైన్ కానీ కూడా ఈరోజు గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ద్వారా, అదేవిధంగా స్థానిక ఆనరేబుల్ ఎమ్మెల్యే ద్వారా కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఫాస్ట్గా టేకప్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా కూడా ఇక్కడ ఆర్డబ్ల్యూ కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఆర్డబ్ల్యూతో ప్రతి వీక్ ఒక ఆర్డబ్ల్యూఏ, ఒక 1 వీక్ 1 ఆర్డబ్ల్యూఏ పాలసీ తీసుకొని మొత్తం జీవీఎంసీలో కూడా అన్ని ఆర్డబ్ల్యూ ఫెడరేషన్ ద్వారా యాక్టివేట్ చేసుకొని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ మైదానంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్న అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఆయన సందర్శించారు. కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి తీసుకొని వచ్చిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. మనం గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో మనకు ఉండేటటువంటి కష్టాలకి ఇవన్నీ కూడా చాలా పెద్దవిగా అనిపించవచ్చు. కానీ ఒక స్టీల్ ప్లాంట్ ని కానీ మనం రక్షించుకుంటే అందులో వేల మంది కుటుంబాలు, మీ తాలూకు బంధువులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళ జీవితాలు నిలబడతాయి. రైల్వే జోన్ మనం సాధిస్తే కొన్ని ఉద్యోగాలు వస్తాయి. మనం కొత్త ట్రైన్స్ మనం తీసుకొని రావచ్చు, స్టేషన్లు మనం డెవలప్ చేయొచ్చు. ఆ అభివృద్ధి కూడా మీ అందరికీ కూడా చెందుతుంది. అలాగే ఆయన రాజధాని తయారైతే, మన రాష్ట్రంలో మన రాజధాని తయారైతే అది మన విశ్వాసం పెంచుతుంది. మన పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవడానికో, వైద్య కోసమో ఏదో ఒక రకంగా ఆ రాజధాని కూడా తిరిగి మనకే ఉపయోగపడుతుంది. పోలవరం పూర్తయితే పోలవరం తాలూకా నీళ్లు మన వంశధార వరకు కూడా తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడో ఏదో ప్రాజెక్టు జరిగిందనంటే మాకు సంబంధం లేదని మీరు ఎవరు కూడా అనుకోవద్దు. రాష్ట్రంలో 1 రూపాయి అనంతపూర్లో వచ్చినా శ్రీకాకుళంకి మేలు జరిగినట్టే, శ్రీకాకుళంలో రూపాయి పెట్టుబడి పెట్టి 1 రోడ్డు వేసినా అనంతపూర్లో ప్రజలకి మేలు జరిగినట్టే. ఆ ఐక్యత, తెలుగు ప్రజల ఐక్యత ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ సాధించి ముందుకు నడిపిస్తుంది. దాన్ని ఎక్కడా భంగం చేయకుండా మనమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని మరొక్కసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. గతంలో నుంచి కూడా మీరు చూస్తున్నారు, ఒక 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రిగా ఉన్నారు. అది కూడా ఒక రికార్డు. మన భారతదేశంలో కంటిన్యూస్ గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రిలో అత్యంత కంటిన్యూస్ గా చేసినటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు. ఆ యొక్క శుభాకాంక్షలు మన శ్రీకాకుళం జిల్లా అంతటి తరపున కూడా మోదీ గారు కూడా మనం అందిద్దాం. ఆయన కూడా ఈ వయసులో మన భారతదేశం కోసం, దేశం ముందు అనే ఆలోచనతో దేశాన్ని బలపరచడానికి, దేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీని బలపరచడానికి, దేశ ప్రజలకి వికసిత భారత్ వైపు నడిపించడానికి మోదీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మనమందరం కూడా ఒక తలకు చెయ్య వేసి మన భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి మనం కృషి చేయాలి. 81 కోట్ల మందికి ఫ్రీగా ఉచిత రేషన్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. 25 కోట్ల మంది మన భారతదేశంలో ఆయన తాలూకా పరిపాలనలో పేదరికం నుంచి బయటకు వచ్చి ఈరోజు ఒక చక్కనైన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, నా శాఖలో ఉంది ఎయిర్పోర్ట్లది. 2014లో మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు